హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఇప్పటి వరకు 2900.35 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్ వెల్లడించారు. ఈ వారంలోనే 18,000 మందికి 202.90 కోట్ల రూపాయలను చెల్లించామన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2,33,069 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి అన్నారు. వీటిలో పునాది స్థాయిలో 90,613 ఇళ్లకు 1,610.79 కోట్ల రూపాయలు, గోడల నిర్మాణం స్థాయిలో 41,212 ఇళ్లకు 716.91 కోట్ల రూపాయలు, స్లాబ్ స్థాయిలో 37,400 ఇళ్లకు 572.65 కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల దశలను బట్టి ప్రతి సోమవారం బిల్లులను విడుదల చేస్తున్నామని ఎండి గౌతమ్ వెల్లడించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ కు లైక్ అయితే చేయండి. Thank you friends. Thanks for watching this video.